ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. జాలి ప్రేమను గమనింపకుందువా, ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమమూర్తి యేసు దరి చేరవా. జీవితాన ఆ ప్రేమమూర్తియే ఆ శిలువపై నీకై మరణ బాధనుందెను. నీ పాప జీవితాన ఆ ప్రేమమూర్తియే ఆ శిలువపై నీకై మరణ బాధనుందెను. నీ శిక్ష బాపగా రక్షణను చూపగా, నీ హృదయ భారమందు వేచియుండగా, నీ రక్షకుండు యేసు నిన్ను పిలుచుచుండెను. ఆ ప్రేమమూర్తి పలుకు ఆలకింపజాలవా. ఓ సోదరా, ఓ సోదరి, ఆ ప్రేమమూర్తి యేసు దరి చేరవా. యేసు చేరరమ్మని, యేసు చెంత చేరువాని త్రోసివేయజాలడు. ఎంత పాపినైన గాని యేసు చేరరమ్మని, యేసు చెంత చేరువాని త్రోసివేయజాలడు. నీ పాప జీవితం ప్రభు యేసు మార్చగా, నీ చెంత చేరి నిన్ను పిలుచుచుండెగా. విలువైన రక్తధార ప్రేమ తోడగాచెను.
ఓ సోదరి ఆ ప్రేమ మూర్తి యేసు దయచేరవా ఆ జాలి ప్రేమను గమనింపకుందువా ఆ దివ్య ప్రేమను గ్రహింపకుందువా సోదరి ఆ ప్రేమ మూర్తి యేసు దయచేరవా. www.jpaul.org అనే వెబ్సైట్ దర్శించండి. మరిన్ని వివరాలు మీరు తెలుసుకుంటారు. అలాగే యాప్ ఉంది, డాక్టర్ జైపాల్ యాప్లోకి వెళ్ళి మీరు వీక్షించవచ్చు. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయంలో నిర్గమకాండములో ఉన్న విషయం ప్రత్యక్షపు గుడారముడు గురించిన విషయం ప్రస్తావించబడింది. 9వ అధ్యాయం 1వ వచనంలో, మొదటి నిబంధనకైతే సేవా నియమములను ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలము ఉండెను. ఈ లోక సంబంధమైన పరిశుద్ధ స్థలం, ఈ లోకములో దేవుణ్ణి ఆరాధించుకున్నటకు ప్రత్యేకపరచబడిన స్థలం. ఆ పాత నిబంధనలో ప్రతిసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తము చేత పట్టుకుని రెండవ గుడారములోనికి ప్రవేశించును. ఆ రక్తము తన కొరకు తన ప్రజల అజ్ఞాన కృత్యముల కొరకు అతడు అర్పించును. కనీసం ఔటర్ ఆవరణ ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది. ఇది కొంచెం డిఫరెంట్గా పెట్టాం కదా, ఎత్తుకుంది కదా. ఇది అతి పరిశుద్ధ స్థలం అనే 3 భాగాలు ఉన్నాయి పాత నిబంధనలో ఉన్న ప్రత్యక్షపు గుడారములో. ఇప్పటికీ కొన్ని ఫ్రంట్ లైన్ చర్చెస్ వారు ఈ అతి పరిశుద్ధ స్థలం అన్న దాంట్లోనికి అందరినీ రానివ్వరు. ఒక యాజకులు మాత్రమే ఉంటారు. ఇంకా పైన ఇంకోటి ఉంటుంది, దాంట్లోకి అయితే అసలు ఎవరు వెళ్ళరు. ఆ యాజకుడు అప్పుడప్పుడు ప్రత్యేకమైన అకేషన్స్లో మాత్రమే అక్కడికి వెళ్తాడు. ఇక్కడ పరిశుద్ధ స్థలంలోనికి అందరూ వస్తున్నారు, కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి యాజకులు కూడా ఆ రోజుల్లో వెళ్ళటానికి లేదు. ఒక్కసారి ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలోనికి, దేవుని సన్నిధి ఉన్న మందసపు పెట్టి ఉన్న స్థలంలోనికి వెళ్తాడు. వెళ్ళేవాడు ఒట్టి చేతులతో వెళ్ళకూడదు. వెళ్ళేవాడు రక్తము చేత పట్టుకొని వెళ్ళాలి. నిర్దోషమైన రక్తాన్ని పాత్రలో పట్టుకొని భయముతో వణుకుతో ఆ అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాడు. ఎందుకంటే రక్తము ప్రాణం, రక్తము ప్రాయశ్చిత్త బలిగా మా ప్రజల కొరకు అర్పించిన రక్తానికి ప్రాయశ్చిత్తంగా గుర్తుగా ఆ రక్తంతో మాత్రమే దేవుని ఎదుర్కోగలడు, దేవుని సన్నిధిని ఎదుర్కోగలడు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే వెళ్తాడు. అదే వచనంలో 7వ వచనంలో, సంవత్సరంలో ఒకసారి మాత్రమే ప్రధాన యాజకుడు ఒక్కడే రక్తం చేత పట్టుకొని రెండవ గుడారంలో ప్రవేశించును. ఆ రక్తము తన కొరకును తన ప్రజల అజ్ఞాన కృతముల కొరకును అతడు అర్పించును. తెలిసి చేసిన తెలియక చేసిన మా తప్పులన్నిటి కొరకు అతడు తన కొరకు ప్రజలందరి కొరకు అక్కడ అర్పిస్తాడు. అది అక్కడ ప్రాయశ్చిత్తం కలుగుతుంది. కానీ ఇది యేసుక్రీస్తు మనకు నెరవేర్చాడు. ఇక్కడ వచనాల్లో చూస్తే 23వ వచనంలో, పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులు ఇట్టి బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను, కానీ పరలోక సంబంధమైనవి వీటికంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండను. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతములైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు, కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. అంటే ఆ రోజున హస్తకృతములైన అంటే కట్టబడిన కట్టడములో లేక గుడారములో ఆ రక్తాన్ని తీసుకొని ప్రవేశించాడు. కానీ మన ప్రధాన యాజకుడు ఎవరు? మన ప్రధాన యాజకుడు ఎవరు చెప్పారు?
పాస్టర్ గారు చెప్పారా? మన ప్రధాన యాజకుడు క్రీస్తు అని ఎవరు చెప్పారండి? ఏంటో తీయండి, బైబిల్ చెప్పిందే నమ్ముదాం, మనం చెప్పింది నమ్మద్దు. మన ప్రధాన యాజకుడు 14వ వచనం, 4:14, ఆకాశ మండలముల గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను ప్రధాన యాజకుడు మనకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అది లోపలించి రావాలి. చెప్పడం ఏంటి? మనకి గొర్రెల రక్తం తీసుకొని వెళ్ళే లోక పాస్టర్లు, లోక పాదుర్లు, లోక యాజకులు మనకు అక్కర్లా. వాళ్ళు మన పాపం కొరకు వాళ్ళు ప్రాయశ్చిత్తం చేయలేరు. వాళ్ళ పాపం కోసం కూడా వాళ్ళు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. అయితే మనకు ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఎక్కడి నుంచి వచ్చాడు? ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు? అతి పరిశుద్ధ స్థలం అంటే దేవాలయంలో ఉన్న అతి పరిశుద్ధ స్థలంలోనికి కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఆకాశ మండలములో ఉన్న అతి పరిశుద్ధ స్థలమైన దేవుని సింహాసనం ఉన్న తండ్రి దగ్గరకు వెళ్ళాడు. మన పక్షముగా గొర్రెల రక్తం కాదు, ఎడ్ల రక్తం కాదు, తన రక్తాన్ని చిందించి నిర్దోషమైన నిష్కలంకమైన తన సొంత రక్తముతో మన పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేయుటకు మన ప్రధాన యాజకుడు మన పక్షంగా అతి పరిశుద్ధ స్థలములోనికి, అత్యున్నత స్థలములోనికి, అత్యున్నత సింహాసనములో ఆసన్నమైనటువంటి ప్రభువు సన్నిధికి ప్రవేశించాడు. సన్నిధిలో ప్రవేశించాడు. గనుక మనం ఒప్పుకొనిన దానిని గట్టిగా పట్టుకోందుము. 15వ వచనం, మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మనవలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఏంటో నా మనసు నిండా హల్లెలూయాలు ఉన్నాయి ఇవాళ. అందుకే 150 కీర్తన చదవమన్నాను. ఏం చదివారు 150 కీర్తనలో? అక్కడ దేవుని స్తుతించుడి అనే మాటకు మీరు మార్చి చదివితే హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా వస్తుంది. ఏంటండి? మళ్ళీ చదువుతాం తర్వాత. ముందు కావాలంటే ముందు ఇక్కడ ప్రధాన యాజకుడు చూడండి. అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళిన ప్రభువు మనందరి పక్షంగా వెళ్ళాడు. మనందరి శోధనలను భరించి దానికి ప్రాయశ్చిత్తం చేసి వెళ్ళాడు. మన పాపాలకు రావాల్సిన శిక్షను భరించి మనకు క్షమాపణకి ఇవ్వడానికి శక్తి కలిగిన వాడిగా వెళ్ళాడు. మనందరూ వెళ్ళాల్సిన స్థలానికి అందరి పక్షములో అందరి శిక్షను, అందరి బాధను, అందరి శ్రమను, అందరి మరణాన్ని, అందరి పాపములకు ప్రాయశ్చిత్తం చేసి గుర్తుగా తన రక్తమును మన కొరకు చిందించాడు. ఒక్కోసారి మళ్ళీ హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. హస్తకృత్యమైన, అక్కడ రండి మళ్ళీ. అందువలన 24వ వచనం, అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించను. అంతేకాదు, ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తాను అర్పించుకొనుటకు ప్రవేశింపలేదు. అట్లయిన ఎడల జగత్పునాది వేయబడిన మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి యందు తన్ను తానే బలిగా అర్పించుకొనుట వలన పాప నివారణ చేయుటకై ఒకేసారి ప్రత్యక్షపరచబడెను. ఒకేసారి పుట్టబోతున్న వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఒకేసారి ఆయన సెలవులో బలియాగం చేసి మనందరి దోషముల కొరకు ఆయన మొదటగానే ప్రాయశ్చిత్తం చేసి, అందుకనే అప్పుడు యేసుప్రభు చనిపోతే ఇప్పుడు నాకు పాపక్షమాపణ ఎలాగని అడిగేవాళ్ళు ఉంటారు. అది హస్తకృత్యముతో నాకు ఆలయము కాదు, అది మానవ మనసుతో అర్థం చేసుకునే విషయము కాదు. నీకు నాకు గడియారాలు ఉన్నాయి. మనం ఈ గడియారాలు, ఈ క్యాలెండర్లు ఫాలో అవుతున్నాం. దేవుని గడియారం వేరు, దేవుని క్యాలెండర్లో ఆయన కాలాలు వేరు. అవి యుగ యుగాలు, తరతరాలు.
మీ దగ్గర ఉన్న గడియారాలు, క్యాలెండర్లు, స్మార్ట్ ఫోన్స్, స్మార్ట్ వాచెస్ అన్నీ తీసిపడేసి ఒక సంవత్సరం ఎక్కడన్నా కూర్చోబెట్టి ఇప్పుడు ఎంత టైం అయిందని చెబితే ఏమంటారు మీరు? ఇది ఏ రోజు ఏ వారం అని అడిగితే ఏమంటారు మీరు? ఏ ఇయర్ అంటే కూడా మనకి తెలియదు. ఏంటంటే మనం ఏర్పరచుకున్నాం. ఇది అనంతమైన విశ్వం. అందుకే దేవునికి అన్నీ తెలుసు. దెర్ ఇస్ నో లిమిట్. అన్నీ తెలుసు కాబట్టి అందరి కొరకు, పుట్టిన వారి కొరకు, పుట్టబో వారి కొరకు, పాత నిబంధనలో ఉన్నవారి కొరకు, ఆదాము మొదలుకొని ప్రతి ఒక్కరి నరుడి కొరకు ఒకేసారి పాప ప్రాయశ్చిత్తంగా తన రక్తాన్ని చిందించాడు. అది ఎలా సాధ్యం అని అంటే, అది సాధ్యం కానప్పుడు నువ్వు పరలోకం పోవటం కూడా అసాధ్యం. అందుకే క్రైస్తవ భక్తి ఒకటే మాట చెప్తుంది, నమ్ముట వలన విశ్వాసం కలుగుతుంది. నమ్మువానికి జరుగుతుంది. విశ్వాసం అని ఇందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో అన్నాడు, నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపమే విశ్వాసము. చూసారంటే మనం ఎదురు చదవండి. నిరీక్షించబడిన వాటి యొక్క నిజస్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి కనబడని వాటిని నమ్మటమే క్రైస్తవ జీవితం. అందరు చెప్పండి. కనబడింది నమ్మానంటే నువ్వు నమ్మేదేముంది? నోరు మూసుకొని నమ్మాల్సిందే. జరిగిందాన్ని నమ్మటానికి నువ్వు నమ్మవంటే నువ్వు పిచ్చోడు అని ఉంటారు ఎవడన్నా. జరగని దానిని, చూడని దానిని, కనబడని దానిని నమ్మటమే క్రైస్తవ్యం, నమ్మటమే విశ్వాసం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండలేము. మన ప్రభు నా కొరకు యేసు ప్రభు శిలువలో చనిపోయాడు అని నమ్మం. అయ్యలారా, రక్షణ పొందడానికి మేము ఏం చేయవాలని ఆ చరతాల అధిపతి అడిగినప్పుడు ఏం చెప్పాడు ఆయన? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు నా పాపముల కొరకు నా యేసు ప్రభు అతి పరిశుద్ధ స్థలంలో, అంటే దేవుని సన్నిధిలోనికి తన రక్తాన్ని చిందించి, నా రక్తం చిందించబడనక్కర్లేకుండా, నా పాప శిక్ష రాక్కర్లేకుండా నా శిక్షను భరించి నా పక్షములో ఆయన అక్కడికి వెళ్ళాడు. నమ్ముతున్నవారు హల్లెలూయా చెప్పండి. ఎందుకు చెప్తున్నారో మీకే తెలియదు. ఏం నమ్మారో చెప్పండి. ఇద్దరు ముగ్గురు గట్టిగా చెప్తున్నారు, కొంతమంది అంటున్నారు. అందుకని చాలా చర్చెస్లో, ఎస్టాబ్లిష్ చర్చెస్లో ప్రతి వారం సంఘస్థుల ద్వారా విశ్వాస ప్రమాణం చేయిస్తారు. ఏంటండి? ఏంటి ఆ విశ్వాస ప్రమాణం? నాకు సారం తెలుసు కానీ మొత్తం సబ్స్టెన్స్ తెలుసు కానీ అది యాసిటీ చెప్పడం నాకు అంతగా అలవాటు లేదు. ఎందుకంటే చెప్పలేదు కదా, మనం చెబితే బాగుంటుంది. గబకం తీయండి ఉంటే ఇవాళ పని వచ్చింది కాబట్టి చెప్పిద్దాం. అప్పచెప్పినట్టు చెప్తారు స్కూల్ పిల్లలు చెప్పినట్టు, కానీ అందుకనే మనం మానేస్తున్నాం. కానీ చర్చెస్లో కూడా మొదటిసారి చెప్పినప్పుడు సీరియస్గా చెప్పేవారు. అది మొదట్లో అది అందరికీ రాదు, విశ్వాసం లేదు, అప్పుడు బైబిల్ లేదని కనుక అప్పుడు నేర్పించారు. కానీ ఇప్పుడు మనకి దేవుని వాక్యం అతి సులభంగా ఉంది. వస్తుందా? చెప్పేమంటారా? నేను యేసు ప్రభు మనం సొంతంగా పెట్టుకుందాం, ఏం పోయింది? యేసు ప్రభు దేవుని కుమారుడని నమ్ముచున్నాను, ఆయన నా కొరకు ఈ లోకంలోనికి వచ్చి జన్మించాడని నమ్ముచున్నాను, ఆయన నా కొరకే, నా పాపముల కొరకే సిలువ వేయబడ్డాడని నమ్ముచున్నాను, ఆయన సిలువలో మరణించి మూడవ దినాన మృత్యుంజయుడై లేచి ఉన్నాడని నమ్ముతున్నాను, యేసు ప్రభు సజీవుడని నేను విశ్వసిస్తున్నాను, నా ప్రభు నా పాపముల కొరకు ప్రాయశ్చిత్తం చేశాడు కనుక నాకు పాపక్షమాపణ ఉన్నది అని నమ్ముచున్నాను, ఆయన త్వరలో రారాజుగా రాబోతాడని నమ్ముతున్నాను, ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను కూడా ఉద్దునని నమ్ముచున్నాను.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను దేవుని నమ్ముచున్నాను. ఇంటికి వెళ్ళి రోజు చెప్పుకోండి, యేసు ప్రభువు నమ్ముచున్నాను, ఆయన రక్తం ద్వారా నాకు పాపక్షమాపణ ఉన్నదని నమ్ముచున్నాను. యేసు రక్తములోనే పాపక్షమాపణ అండి. ఆ రక్తం కార్చటానికే ప్రభు ఈ లోకంలో 33.5 సంవత్సరాలు మనలాగా జీవించవలసి వచ్చింది. మనందరి కొరకు చనిపోవాలంటే మనందరి వలె శోధించబడాలి, మనందరి వలె వేదన పొందాలి, మనందరి శిక్షను భరించాలి, మనందరి పాపానికి ప్రతీకారంగా తన ప్రాణాన్ని అర్పించాలి. తన రక్తాన్ని చిందించాడు. అందుకని వాళ్ళ యేసు రక్తంలో జయం, యేసు రక్తము ద్వారా పాపక్షమాపణ, యేసు రక్తము ద్వారా రోగాల నుండి స్వస్థత, యేసు రక్తము నామములోనే అపవాది క్రియలు లయపరచబడతాయి. హల్లెలూయా. మన ప్రధాన యాజకుడు మనవలే అన్ని విషయములో శోధించబడి పాపం లేని వారిగా ఉన్నాడు. నాకు శోధనలు ఉన్నాయి అన్నవారు చేయి చూపిస్తారా? హల్లెలూయా. కల్వరి చర్చిలో అందరికీ ప్రాణాలు ఉన్నాయి. ప్రాణం ఉన్నోడికి శోధన ఉంటుంది, చచ్చినోడికి శోధన ఉండదు. కానీ శోధనలు అందరికీ వస్తాయి. శోధనలు సాధారణంగా అందరికీ. కానీ ఎంతమంది శోధనను జయిస్తున్నారు? మాట్లాడరు. కొన్నా అన్యా అంటే మీరే యేసు ప్రభువా లేకపోతే యేసు ప్రభు సహాయంతో జయిస్తున్నారా? శోధన జయించాలంటే ప్రభు సహాయం కోరాలి. దేవుని వాక్యంతో శోధన జయించాలి, విశ్వాసంతో శోధన జయించాలి, ప్రార్థనతో శోధన. ఇవన్నీ ఇంటర్లింక్డ్ అండి. విశ్వాసంలో అభివృద్ధి పొందాలంటే వాక్య పఠనం ఉండాలి. వాక్యం బాగా హృదయంలో ఉంది. అది ఆ వాక్యాన్ని చూడండి. మనం కొత్త సెల్ ఫోన్ కొనుక్కున్నాం, మంచి కాస్ట్లీ ఫోన్ కొనుక్కున్నాం, పని చేయట్లేదు. మరి ఏం చేయాలి ఇప్పుడు? దాన్ని కొనుక్కొచ్చావు, కొట్లో నుంచి ఓపెన్ చేసావు, నొక్కుతుంటే అసలు ఏం రావట్లా. ఏం చేయాలి దాన్ని? యాక్టివేటా? ఛార్జ్ చేసాం, ఛార్జ్ చేసినా కూడా పని చేయట్లా. ఏం చేయాలి? దాన్ని యాక్టివేట్ చేయాలి. అంటే ఏంటి యాక్టివేట్ చేయటం అంటే? ఇంటర్నెట్కి కనెక్ట్ చేయాలి, అప్పుడు పని చేస్తుంది. నువ్వు ఇంటర్నెట్ కనెక్ట్ చేయకుండా నాకు యూట్యూబ్ రాలేదే, ఫేస్బుక్ రాలేదే, ఏమి రాలేదే అంటే ఎట్ట వస్తాయి? ఏంటంటే మనం దేవుని యేసు ప్రభువు నమ్మకం వచ్చినప్పుడు మనం ఆయనతో కనెక్ట్ అవ్వాలి. ప్రార్థన ఉంది, పవర్ ఉంది, చక్కటి ప్రార్థన ఉంది. చాలామందికి వాక్యం బాగా తెలుసు, ప్రార్థనలు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ ఈ ప్రార్థనకి, ఈ వాక్యానికి ఈ అనుసంబంధం ఉంది. ఇది దేవునితో కనెక్ట్ అవ్వాలి. చూసారండి, ప్రభువుతో కనెక్ట్ అవ్వడానికి, యాక్టివేట్ చేయబడటానికి మనం క్రియల్లోనికి దేవుని మాటను, శక్తిని తీసుకురావడానికి దేవుని సన్నిధిని కోరుకోవాలి. దేవుని ప్రభు నామములో మనకు ఉన్నటువంటి విజయాన్ని మనం స్వతంత్రించుకోవాలి. అన్ని విషయాల్లో మనవలే శోధించబడ్డాడు. మీరెప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉంటే శోధన సమయంలో శోధన తప్పించువాడు ఆయన. శోధనతో పాటు తప్పించుకొను మార్గం ఇచ్చేవాడు ఆయన. శోధన జయించేవాడు ధన్యుడు అని దేవుని వాక్యం చెబుతుంది. ఆయన అన్ని శోధనలు శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. కారణం అన్ని శోధనల్ని జయించాడు. శోధన పాపం కాదు. శోధనలో ఓడిపోవటం, లేక శోధనకు లోబడిపోవటం, శోధనలో లొంగిపోవటం, శోధనలో పడిపోవటం అనేది పాపం. అన్ని శోధనలు మనకు వచ్చినప్పుడు దాన్ని ఎదిరించగలిగితే, శోధనకు ఎస్ చెప్పకుండా
దేవుని నామములో జయించగలిగితే అది పరిశుద్ధ జీవితానికి, శోధనలో జయ జీవితానికి మనకు కారణమవుతుంది. చాలామంది శోధన, పెద్ద పెద్ద భక్తులు కూడా బైబిల్లో మనం గమనిస్తున్నాం, శోధన సమయంలో వారు నిద్రపోయినందున, నిర్లక్ష్యంగా ఉన్నందున ఓడిపోయారు, లేక దేవుణ్ణి బాధ పెట్టారు, దేవునికి వేదన కలుగు చేశారు. ఈవెన్ పేతురు, యోహాను, యాకోబులు శోధనలో ప్రవేశించకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థించండి. యాక్టివేట్ చేయాలంటే ప్రార్థనే పరలోకానికి అనుసంబంధం. ప్రార్థనతోనే మనం పరలోకానికి కనెక్ట్ అవ్వగలుగుతాం. పరలోకపు సందేశాలను, దేవుని మాటను మనం వినగలుగుతాం. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఇట్ ఈస్ టూ మచ్, ఇంత బిల్లు నేను కట్టలేను అంటాడు ఎవరైనా నీ బిల్లు కట్టమని అడిగితే. ఇంత పెనాల్టీ, ఇంత రుసుము నేను చెల్లించలేను, నా చేత కాదు అంటారు. కానీ ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన క్షమాపణకు ఒక హద్దు లేదు. అన్లిమిటెడ్ ఫర్గివ్నెస్. ఎంత పాపినైనా ఆయన క్షమిస్తాడు, ఎంతటి పాపమునైనా ఆయన క్షమించగలడు. ఘోరాతి ఘోరమైన ఆ బరబ్బా అన్నవాడు ఆనాటి ప్రపంచంలో అందరికంటే నీచమైన, ఘోరమైన పాపి, భయంకరమైన బంతిపోటు, నరహంతకుడు అని, దొంగ, అన్ని రకాల పాపాలు చేసిన వాడు. దేవుడు యేసు ప్రభు అతని సిలువను ఆయన తీసుకున్నాడు. అంటే అంత పాపికి కూడా ఆ సిలువ శిక్షను తప్పించడానికి దేవుడు తన ఘోరాతి ఘోరమైన శిక్షను యేసు ప్రభు మన కొరకు భరించాడు. ఈరోజు కూడా ఎంత హీనమైన, ఎంత నీచమైన వ్యక్తుల గురించి మనం వింటున్నాం న్యూస్లో. ఈ రోజున మృగాల కంటే నీచంగా ప్రవర్తించే వ్యక్తుల గురించి వింటున్నాం. మనుషుల్ని అలాగా హత్య చేసే వాళ్ళని చూస్తున్నాం, మానభంగాలు చేసే వాళ్ళని చూస్తున్నాం. ఎంత క్రూరంగా ప్రవర్తించిన పశువుల్లాగా కూడా, పశువులు కోపం వస్తుందంట. పశువా అని అంటే ఎందుకు నన్ను అంటావు, ఎందుకు నీకు మీలాంటి వాడిని కాదు నేను అందంట. ఒక పశువు నోరు వచ్చి పశువా అంటావేంటి? మేము ఎప్పుడన్నా విడాకులు ఇచ్చామా నా భార్యకి? నేను ఎప్పుడన్నా అరిశానా, గొడవ పెట్టుకున్నానా? నేను ఎప్పుడన్నా కోర్టుకి ఎక్కానా? నేను ఎప్పుడన్నా సిగరెట్లు తాగానా? నేనేమన్నా డ్రగ్లు వేసుకున్నానా? మీరు మనుషులు పనికిమాలలో నాతో పోలుస్తారా? నేను మా యజమాని ఏది పెడితే అది తింటా, ఎక్కడ పెడితే అక్కడికి వెళ్తా. ఒకవేళ తప్పుదారి ఒక దెబ్బేసాడంటే లోపడతా, అంతేగాని దెబ్బలు తిని సావను మిగిలాగా. ఏంటండి? కానీ మనుషుడు ఎంత నీచ స్థితికి, హీన స్థితికి, హంతకుడు వాడు, దోచుకుడు వాడు, దొంగ అన్న సాతాను గుణాలతో ఈరోజు ఉన్నారు. కానీ అంతటి వారిని కూడా, బంతిపోటు దొంగలైన, పరమ వ్యభిచారులైన, ఈ రోజున అన్ని దేశాల్లో ఉన్న అన్ని రకాల మూఢభక్తులు యేసుప్రభు ప్రేమ ద్వారా పట్టబడినోళ్ళు ఉన్నారు. క్రూరమైన నేరస్తులు క్రీస్తు మనోనేత్రాలు, వారి మనోనేత్రాలు తెరబడినప్పుడు క్రీస్తుని వారి రక్షకుడిగా అంగీకరించారు. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తము బలమైనది, యేసుక్రీస్తు రక్తము శక్తి కలిగినది, యేసుక్రీస్తు రక్తము శుద్ధీకరించినది, యేసుక్రీస్తు రక్తము పాప క్షమాపణ ఇచ్చినది, యేసుక్రీస్తు రక్తము పాపికి విడుదల ఇచ్చినది. హల్లెలూయా. రక్తమే జయం పడాలన్నది ఇప్పుడు కాదులేండి, రండి. మళ్ళొక్కసారి అది కొంచెం మీకు బాగా అర్థమయ్యేటట్టుగా అండర్లైన్ చేసుకొని చదవండి. పరలోక సంబంధమైన వాటిని పోలిన వస్తువులు బలులు శుద్ధి చేయబడి ఉండగానే పరలోక సంబంధమైన వీటికంటే శ్రేష్టమైన బలులు శుద్ధి చేయబడవలసి ఉన్నది. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములో క్రీస్తు ప్రవేశింపలేదు. కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమందు కనబడుటకు పరలోకమందు ప్రవేశించను. అంతేకాదు, మన ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును పరిశుద్ధ స్థలములను ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాములు తనను తాను అర్పించుకున్నట్టుకు ప్రవేశింపలేదు. కానీ అట్లయినా జగత్పునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తి అందు, ఎప్పుడది యుగముల
సమాప్తి. ఇంకా అవ్వలేదు యుగముల సమాప్తి, కానీ ఆయన మొదటి ఆల్ఫా నేనే, ఒమేగా నేనే అన్నవాడు, ఆది కాండములో ఉన్నవాడు, ప్రకటన గ్రంథములో ఉన్నవాడు, మరణము లేనివాడు, యుగ యుగములు తరతరములు ఉన్నవాడు. ఆయనకు ముందు ఎవడూ లేడు, ఆయన తరువాత ఎవడో లేడు. నేనే ఆది, నేను అంతము. అంతే. ఆయన క్షమించలేని వాడు ఎవడూ లేడు, క్షమించబడని పాపం ఏదీ లేదు. యుగముల ప్రారంభము నుండి యుగ సమాప్తి వరకు చేసిన మానవులందరి దోషముల కొరకు, అందరి పాపముల పరిహారము కొరకు తన సొంత రక్తాన్ని తీసుకొని గుడుల్లో గోపురాల్లో కాదు, పరలోకంలో ప్రవేశించాడు. హల్లెలూయా. మనుషులు ఒక్కసారే మృతి పొందవలన నియమించబడను, ఆ తరువాత తీర్పు జరుగును. అలాగే క్రీస్తు కూడా అనేక పాపములను భరించుటకు ఒక్కసారి అర్పించబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఒకేసారి నౌకల్లోనికి ఆయన వచ్చాడు. ఒకేసారి సిలువలో యుగ సమాప్తి వరకు, యుగాంతముల వరకు ఉన్న ప్రతి వారి కొరకు ఒకేసారి ప్రాయశ్చిత్త బలిగా తన ప్రాణాన్ని ఇచ్చాడు. ఒకేసారి తను దేవుని సన్నిధిలో ప్రవేశించాడు. తన కొరకు కనిపెట్టుకుని వారిని విడిపించుటకు, రక్షించుటకు పాపము లేనివాడిగా మళ్ళీ ఇంకొకసారి రెండవసారి ప్రత్యక్షమవబోతున్నాడు. ఎంతమంది తెలుసు యేసు ప్రభు తిరిగి వస్తున్నాడని? నిజంగా తెలుసా? అవునా? మరి నువ్వు వస్తే నువ్వు వెళ్తావా? ప్రభు వచ్చినప్పుడు, ప్రభా నువ్వే కదా నా పాపాన్ని కడిగిన వాడివి, నన్ను విమోచించిన వాడివి, నన్ను రక్షించుకున్న వాడివి, నీ దగ్గరే కదా ప్రభు నా పాపాలన్నీ ఒప్పుకున్నాను నువ్వు చెప్పగలిగిన స్థితిలో ఉన్నావా? లేకపోతే ఆయన్ని చూడటానికి భయపడి దాక్కుంటావా? ఎందుకు మనుషులు దాక్కుంటారండి? ఎందుకు దాక్కుంటారు? తప్పు చేసినప్పుడు దాక్కుంటారు. మన ప్రభువు రాకడ కొరకు ఎదురు చూచేవారిగా లేవంటే మనం ఇంకా తప్పులో ఉన్నామన్న అర్థం. ఎదురు చూస్తానికి ప్రభు రాకడల కొరకు కనిపెట్టుకొని లేమంటే, లేక ధైర్యం లేని వారిగా ఉన్నామంటే మనం ఇంకా దోషులుగా ఉన్నామని అర్థం. ఈ లోకంలో మనం జీవిస్తున్నంత వరకు మన ప్రతి పాపాన్ని, మనస్సాక్షిని కూడా ప్రభు శుద్ధి చేస్తాడు. ఒక్కసారి చూడండి, అక్కడ 12వ వచనంలో, మేకల యొక్కయు కోడల యొక్క రక్తముతో కాక తన స్వరక్తముతో ఒకేసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించను. ఏలైనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్క రక్తము మైలుపడిన వారి మీద ఆవు, దూడ, బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారికి పరిశుద్ధపరిచిన ఎడల నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. అందరూ చెప్పండి. క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు నా మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. మరోసారి చెప్పండి. క్రీస్తు యేసు యొక్క రక్తము నిర్జీవ క్రియలు విడిచి జీవము గల దేవుని సేవించుటకు నా మనస్సాక్షిని శుద్ధి చేయును. మనస్సాక్షి పాడైపోతుంటుందండి. మనం రక్షించబడ్డ వాళ్ళు కూడా క్రియల్లో పాపం చేయటం లేదేమో కానీ హృదయంలో పాపానికి చోటిస్తున్నారు. మాటలతో పాపం చేయటం లేదేమో కానీ ఆలోచనల్లో తప్పిపోతున్నారు. నీచమైన పాపాలు చేయటం లేదేమో కానీ పాలిష్ సిన్స్ అంటారు చూడండి, కొన్ని మంచిగా ఉంటాయి,
తాగుడు, వ్యభిచారము అలా బహిరంగంగా చేసేవి నీచంగా ఉంటాయి. కానీ మనసులో పాపాలకు చోటిస్తున్నారు. ఒప్పుకోనని ప్రతి పాపము నీ ముందు వెనక నిన్ను నిలబెట్టి, ఇద్దరు సాక్షులు ఇంకెవరు అక్కర్లా, నీ పాపాలే నిన్ను పట్టిస్తాయి, నీ పాపము నిన్ను పట్టుకుంటాయి. అయితే ఒక వ్యక్తి ఇక్కడ ఉన్నప్పుడే యేసు ప్రభువు నా కొరకు మరణించాడు, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడని నమ్మితే, మన పాపమును మనం ఒప్పుకుంటే యేసుక్రీస్తు రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది కనుక క్రీస్తు యేసునందున్న వారికి ఇంకా శిక్ష లేదు. ఇంకోసారి నీకు శిక్ష లేదిక. క్రీస్తు క్షమించిన పాపానికి శిక్ష లేదిక. అందుకే మనం ఈ సింపుల్గా తీసుకోకండి, విషయాన్ని చిన్నగా తీసుకోకండి. దేవుని సన్నిధిలో ఎప్పటికప్పుడు మీ హృదయం దోషారోపణ చేసిన పాపాలు ఒప్పుకొనటమో విడిచిపెట్టటమో మనం అభ్యాసం చేసుకోవాలి. యేసుక్రీస్తు రక్తం ఈ ఎండిపోదండి, అది అయిపోదు. ఇట్స్ అన్లిమిటెడ్. ఆయన రక్త ప్రవాహం ప్రతి పాపిని కడుక్కుంటూ వెళ్తుంది. యుగ యుగాలుగా సరిపోతుంది. ఒక దేశం, ఒక జాతి, ఒక భాష వారికే కాదు, ఎవడైనా సరే క్రీస్తును తన రక్షకుడిగా అంగీకరించినప్పుడు వాడు నూతన సృష్టిగా మార్చబడుతున్నారు. మన పాపములు ఒప్పుకున్నప్పుడు అవి క్షమించబడుతున్నాయి. మన హృదయం దోషారోపణ చేసిన తప్పుల్ని మనం ఎప్పటికప్పుడు ఒప్పుకున్నట్టయితే, హృదయం దోషారోపణ చేయటం అంటే మీ హృదయం ఒప్పిస్తుంది. ఏంటంటే నేను తప్పు చేశాను అనే నీవు తెలుసుకుంటున్నావా? తప్పు చేసినప్పుడు అనండి, అయితే నీ మనసాక్షి బతికే ఉంది. హల్లెలూయా. నీ తప్పు నీకు తెలుస్తుందంటే నువ్వు మంచోడివే, కానీ పవిత్రుడు కాదు. ఏంటంటే నేను మురిగ్గా ఉన్నానని తెలిసింది, చెమటగప్పు కొడుతుందని తెలిసింది, పర్వాలా నీ ముక్కులు బాగానే పనిచేస్తున్నాయి, కానీ నువ్వు పోయి స్నానం చేయలేదనుకో ప్రయోజనం ఉందా? నీ మనసాక్షి సరిలేదని తెలిసింది, కానీ నువ్వు దాన్ని సరి చేసుకోలేదనుకో ప్రయోజనం లేదు. మన మనస్సాక్షిని యేసుక్రీస్తు రక్తం విశ్వాసం ద్వారా మనం ప్రార్థించినప్పుడు ఆయన రక్త ప్రోక్షణ జరుగుతుంది. ఆ రోజు యాజకుడు ఆ రక్తాన్ని చిందించి బలిని అక్కడున్న పరికరాలన్నింటి మీద ఇలా చిలకరించేవాడు. చిలకరించినప్పుడు అవి పరిశుద్ధపరచబడినవి అని చెబితే, ఈ లోక సంబంధమైన రక్తం చిలకరించినందున గొర్రెల రక్తం, ఎడ్ల రక్తంతో పరిశుద్ధపరచబడితే, యేసుక్రీస్తు రక్తము మన హృదయాలలో చిలకరించబడ్డప్పుడు మనం మరింతగా పరిశుద్ధపరచబడతాం. అది ఆచారం, ఇది నిజం. అది సాదృశ్యం, ఇది యథార్థం. అది ఛాయ. ఇక్కడ యేసు ప్రభు చేసింది పరిపూర్ణమైంది. యేసుక్రీస్తు రక్తము ద్వారానే ఇవాళ మనకి ప్రతి ఒక్కరికి, ఈ లోకంలో ఉన్న వారికి పాపక్షమాపణ ఉంది. నా కొరకు నా స్థానంలో కూడా మరణించి నా ప్రధాన యాజకుడు నా వలె శోధించబడి నేను పొందవలసిన జయాన్ని ఆయన పొంది, ఏంటంటే పిల్లలకి మంచి మార్కులు వస్తే దానికి కారణం ఎవరండి? టీచర్ చాలా వెరీ గుడ్ మై చైల్డ్, యూ ఆల్వేస్ ఫినిష్ ద హోంవర్క్ అన్నది ఆ టీచర్ బిడ్డని. ఆ బిడ్డకు తెలుసు, మమ్మీ థ్యాంక్స్. హోంవర్క్ చేసింది ఎవరు? ఇది కాదు. హోంవర్క్ ఎవరు చేశారు? మమ్మీ చేసి పెట్టింది. పొగడితే ఎవరికి వస్తుంది? మమ్మీ చేసిన టీచర్ చెప్పుద్దేంటి? చెప్పదు. ఏంటంటే కానీ మనసులో గ్రహింపగలిగిన బిడ్డ అయితే ఏమనుకుంటుంది? అబ్బా మా అమ్మకి ఎంత ప్రేమనేనంటే దెబ్బలు తినకుండా బలా అనిపించుకోవడానికి అమ్మ నాకు అదే చేశాడండి యేసు ప్రభువు. మన హోంవర్క్, మన జైలు వర్క్, మనం సాధించలేని ప్రతి పోరాటం, నువ్వు శోధన జయించలేకపోతున్నప్పుడు ప్రభుని అడిగితే అది ఆయన జయించి నీకు ఇచ్చాడు. నువ్వు గెలవలేని వాటిని ఆయన గెలిచి నీకు ఇచ్చాడు జయం. గెలిచింది ఆయన, ఇచ్చింది నీకు, రివార్డ్ ఇచ్చింది నీకు. అది ఎంత గొప్ప మర్మం ఇందులో ఉంది గమనించండి. ప్రతి విషయంలోనూ మనకు శోధనలో జయం పొందుతున్నామంటే జయం మంది కాదు, జయించిన వాడైన క్రీస్తుది.
ఆయనను ఆదుకున్నప్పుడు, ఆయన సహాయం కోరినప్పుడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. మీరు జయించగలుగుతున్నారంటే మీలో ఉన్న క్రీస్తు మీకు జయించి మిమ్మల్ని బలపరుస్తున్నాడు. అందుకని ఇంకొక వచనం చూసుకొని ముగించుకుందాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఇదే అధ్యాయం, అదే మొదటి అధ్యాయంలో 6వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో 14 నుంచి మళ్ళీ చదువుతున్నాను. చూడండి, ఆకాశ మండలమందు వెళ్ళిన దేవుని కుమారుడిని యేసును గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. మనము ఒప్పుకొని దాన్ని గట్టిగా చేపట్టుదాము. మన ప్రధాన యాజకుడు మన బలహీనతలతో యందు మనతో కూడా సహానుభావము లేనివాడు కాడు, కానీ సమస్త విషయములలోనూ మన వలనే శోధించబడినను ఆయన పాపము లేనివాడిగా ఉండెను గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము దగ్గరకు చేరుదము. అతను చెప్పండి, మనము కనికరించబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు చేరుదుము. అతి పరిశుద్ధ స్థలంలో చేరకుండా పెద్ద తెర ఉంది, పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి. ఎప్పుడైతే యేసుక్రీస్తు సిలువలో సమాప్తమైనదని చెప్పాడో అప్పుడు ఆ తెర పై నుండి కిందకి చినిగిపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే కరుణాపీఠమైన ఆయన కృపాసనం దగ్గరికి, మనసపు పెట్టైన ఆయన సన్నిధిలోనికి మనం నేరుగా వెళ్ళొచ్చు. ఏ సహాయం కావాలన్నా వెళ్ళొచ్చు. సమయోచితమైన, మంచి మాట, ఈ బాట నాకు చాలా మళ్ళీ చెప్పాలనిపిస్తుంది. ఏ సహాయం కావాలని అడుగుతారు. డబ్బు సహాయమా, ఆ సహాయమా? ఏ సహాయం ఇస్తాడంట దేవుడు? ఏ సమయానికి ఏ సహాయం కావాలో ఆ సహాయాన్ని ఇస్తాడంట. ఏంటండి, ఆకలేసినోడికి కావాల్సింది ఆహారం, రోగికి కావాల్సింది స్వస్థత, ఇబ్బందుల్లోనోడికి కావాల్సింది ఆ ధనం పోని. ఏంటంటే మాట సహాయం, భుజం తట్టే ప్రోత్సాహం, మోరల్ సపోర్ట్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సైతాన్ని జయించడానికి, పాపాన్ని జయించడానికి, లోకాన్ని జయించడానికి ఏ సహాయం ఎప్పుడు కావాలన్నా సమయోచితమైన సహాయము కొరకు ఆయన కృపాసనం దగ్గరికి అడుక్కు తినే వాళ్ళగా వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎలా వెళ్ళొచ్చు అంటే ధైర్యముగా, అమ్మ దగ్గరికి బిడ్డ వచ్చి అడిగినట్టు, తండ్రి దగ్గరికి కుమారుడు వెళ్ళి అడిగినట్టు ధైర్యంగా ఆయన బిడ్డలుగా మనల్ని చేసుకున్నాడు కనుక, రాజులైన యాజక వంశములో మనల్ని చేర్చాడు కనుక, తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు కనుక ఎప్పుడు ఏది కావాలన్నా ఆయన కృపాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. వర్కింగ్ అవర్స్ ఉండవు. 10 to 2 రండి, 10 to 5 నండి. ఏంటండి, హాలిడేస్ లేవు. ఆయన కృపాసనం ఎప్పుడు అవైలబుల్? రాత్రింబగళ్ళు, ఎనీ టైమ్ యూ కెన్ గో టు హిస్ థ్రోన్. ఏ సమయమైనా సరే, అర్ధరాత్రి నువ్వు ప్రార్థన చేసిన, హాస్పిటల్లో నువ్వు ప్రార్థన చేసిన, రోడ్డు మీద నువ్వు ప్రార్థన చేసిన, నడి రోడ్డు మీద యాక్సిడెంట్ అయ్యే క్షణంలో అయ్యా అన్నావు అనుకో, నీ బుర్ర ఎగలతో. అవలేదనుకో, కింద పడేటప్పటికి 2 ముక్కలు ఉంటావు. కింద పడేలోగా ప్రభా అన్నావు అనుకో, రబ్బరు పరుపు మీద పడ్డట్టు పడతావు, బైక్ ఇరిగిపోద్ది, హెల్మెట్ పగిలిపోద్ది, బుర్ర పగలుతావు. చాలామంది సాక్ష్యం చెప్తున్నాను, నాకు హెల్మెట్ పగిలిపోయిందంట, బుర్ర పగలలేదంట. ఏంటండి, ఎన్నో ఆపత్కాలాలు ఉంటాయి మనకి, ఎన్నో అత్యవసర పరిస్థితులు ఉంటాయి. మన కళ్ళ ముందు మన బిడ్డలు బిగుసిపోతుంటారు. కొన్నిసార్లు మనం చేయబడితే కాలిపోతుంటుంది. వాళ్ళు చాలామంది పిల్లలకి ఫిట్స్ వచ్చేస్తున్నాయి. హై ఫీవర్ వచ్చినప్పుడు మీరు కంట్రోల్ చేయకపోతే ఆటోమేటిక్గా ఫిట్స్ వస్తాయి. ఫిట్స్ రోగం అనుకోక్కర్లా. హై ఫీవర్ పిల్లలకు ఉన్నప్పుడు అది కంటిన్యూస్గా మీరు మానిటర్ చేసుకోకపోతే ఆ ఫీవర్ వలన లోపల బ్రెయిన్కి రక్తం అందకపోతే ఇదైపోతారు. ఏంటంటే
అప్పుడు వెంటనే ప్రార్థన చేయి, నీ చేతుల్లోకి తీసుకొని ప్రార్థన చేయి. ప్రభువా నువ్వు ప్రార్థన చేయవు, 2 నిమిషాల్లో ఆ బిడ్డలు సెటిల్ అవుద్ది. ఎందుకంటే అక్కడ కృపాసనం దగ్గర ఇటు 24 గంటలు మన ప్రార్థన, రాత్రింబగళ్ళు మన ప్రార్థన వినేవాడు ఉన్నాడు. అసలు వినటం ఏంటండి, ఆయన ఆ సమయంలో మన విషయమే విజ్ఞాపన చేస్తున్నాడు. ఎక్కడ విజ్ఞాపన చేస్తున్నాడు చూడండి ఒకసారి. చివరిగా చివరిగా అన్నారు, మళ్ళీ చివరిగా అంటారేంటి? రోమా 8:34 చదుదాం. మన కొరకును విజ్ఞాపన కూడా చేయవాడు. 8వ అధ్యాయం 34 అండి, రోమీయులు రాసిన పత్రిక. శిక్ష విధించిన వాడెవడు? చనిపోయిన క్రీస్తేసి. అంతేకాదు మృతుల్లో లేచిన వాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు కూడా విజ్ఞాపన చేయువాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎవరు ఎడబాపువాడు లేడు. శ్రమైన, బాధైన, హింసైన, కరువైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, ఖడ్గమైన మనల్ని ఎడబాపున. ఏంటండి, ఏది శ్రమలో, బాధలో, హింసలో, కరువులో, ఉపద్రవాల్లో, వస్త్రహీనతల్లో ప్రభువా అని మనం మొరపెడితే మనకు ప్రార్థనకు జవాబిచ్చే యేసు ప్రభు ఉన్నాడు. మన ప్రధాన యాజకుడి కృపాసనం దగ్గరికి సమయోచితమైన సహాయం కొరకు, ఏ సహాయం నీకు కావాలన్నా, శారీర, మానసిక, ఆధ్యాత్మిక బలహీనతల నుంచి విడుదల పొందాలన్నా, ఇంటి వారితో, బయట వారితో, నీ అంతరంగంలో పోరాటాల్లో ఓడిపోయే పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఆ వేదనలో నువ్వు ప్రభువుకు మొరపెడితే, మోకాళ్ళ మీద పడి ఆయన కృపాసనమును సమీపిస్తే అద్భుతాలు చేసేవాడు మన ప్రభువు. ఆయన రక్త ప్రోక్షణ ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. ఆయన రక్తము శక్తి కలిగిందండి. ఈ మధ్య ఆయన రక్తపు మరకలున్న ఆ యొక్క క్లాత్ ఒకటి దొరికిందంట. ఆయన సిలువ వేసినప్పుడు ఉన్న క్లాత్ని, దాన్ని మీద DNA టెస్ట్ చేయటం మొదలు పెడుతున్నారు. ఆ రక్తాన్ని అనేక పరీక్షలు చేస్తుంటే వాళ్ళకి ఆశ్చర్యపడుతున్నారంట. సాధారణంగా చచ్చిపోయిన వాడి రక్తంలో ఎటువంటి కదలికలు ఉండవు. ఆ బ్లడ్ వెసల్స్ అన్నీ చచ్చిపోయి ఉంటాయి కాబట్టి కదలికలు ఉండవు. కానీ ఆ యేసుక్రీస్తు రక్తం 2000 సంవత్సరాల పైబడి చనిపోయినప్పటికీ అది ఇప్పుడు పరిశోధనలో వాళ్ళు చూస్తుంటే బ్రతికున్న వాడి రక్తంలో ఉన్న కదలికలు యేసుక్రీస్తు రక్తపు మరకున్న ఆ గుడ్డ మీద ఉన్న ఆ రక్తపు మరకలను పరిశీలిస్తుంటే కనుగొన్నారటండి. అందుకనే యేసుక్రీస్తు రక్తము సజీవమైనది. యేసు ప్రభు సజీవుడు. ఆయన రక్తం మన రక్తం లాంటిదే కాదు. రక్తమే ప్రాణం. మన రక్తం చెడిపోయింది. అందుకే ఈ చెడిపోయిన రక్తానికి ఎన్ని జబ్బులు వస్తానికి కారణం రక్తమేనండి. మీరు హాస్పిటల్కి వెళ్తే మొట్టమొదటిగా మీకు చేసే టెస్ట్ ఏంటి? బ్లడ్ టెస్ట్. ఫస్ట్ బ్లడ్ టెస్ట్లో తెలిసిపోద్ది ఏ జబ్బు ఉందో. బ్లడ్లో ఎట్టు తెలుస్తుంది? కాల్లో ఉన్న జబ్బు, తల్లో ఉన్న జబ్బు, వెదర్ యు ఆర్ ప్రెగ్నెంట్ ఆర్ నాట్, ఇవన్నీ రక్త పరీక్షలో తెలిసిపోతున్నాయి. కారణం రక్తంలోనికి వెళ్తుంది. రక్తం చాలా ప్రాముఖ్యమైంది. ఆ రక్తం చెడిపోయింది. మనుషుడి రక్తం పాపంతో ఉంది. ఆదాము రక్తం, అదే రక్తం పోతా ఉంది మానవ జాతిలో. ఆ రక్తాన్ని రీప్లేస్ చేస్తే యేసుక్రీస్తు రక్తంతో మనం విశ్వాసము ద్వారా క్రీస్తు రక్తాన్ని నీవు అంగీకరించవచ్చు. ఆయన రక్త ప్రోక్షణ మనల్ని శుద్ధులుగా, మన మనస్సాక్షిని శుద్ధిగా చేస్తుంది. మన ప్రతి పాపమును కడిగి వేస్తుంది. దయచేసి విశ్వాసాలు అనబడిన వారు ప్రతిరోజు మీరు ఒంటరిగా దేవుని సందులో కూర్చొని మీ మనస్సాక్షిని సరిచేసుకోవడానికి, మీ దోషాలను, మీ బలహీనతలను ఒప్పుకోవడానికి, ప్రభువు రక్తంలో కడగబడినట్లుగా ఆయన కృపాసనం దగ్గర కనిపెట్టి ప్రార్థించడం, విశ్వాసంతో అంగీకరించడం అభ్యాసం చేసుకోండి. శుద్ధులుగా, పరిశుద్ధులుగా మనం ఉండగలుగుతాం. పాపం వేరు, అతిక్రమం వేరు, దోషం వేరు, అపరాధములు వేరు, షార్ట్ కమింగ్స్
బలహీనతలు, పొరపాట్లు, ఇవన్నీ ఉన్నాయండి. చూసారా, ఏదో ఒక మెయిన్ పాపమో ఒక పాపం కొరకు ఎప్పుడో ఒప్పుకున్నావు, విడిచిపెట్టావు, కానీ నీకు తెలియకుండా చాలా పొరపాట్లు చేస్తున్నావు. తన పొరపాటులను కనుగొనగలిగిన వాడు ఎవడో? మన హృదయ రహస్యాలను ఆయన సన్నిధిలో మనం చూచుకోవాలంటే మనం ప్రార్థించాలి. స్టెఫెన్ రాళ్లతో కొడుతున్నప్పుడు ఆయన ఆకాశం వైపు చూసి ఏమన్నాడు? మళ్ళీ ఇది ఒకటే చివరిదాన్ని మళ్ళీ చెప్తాను నేను. పరలోకము తెరువబడి ఉండుటయో, మనుష్య కుమారుడు నిలువబడి ఉండుటయో నేను చూచి తిని. ఏం చూస్తున్నాడండి? ఎటు చూస్తున్నాడు? పళ్ళు కొరుకుతున్నాడు. ఒక్కొక్కడు రాళ్లతో కొడుతున్నాడు. తప్ప చచ్చే వరకు కొట్టారు. ఒక దెబ్బ, 2 దెబ్బలు కాదు, చంపేశారు అక్కడ స్టెఫన్ని. రక్తం కారుతుండగా ఆ భయంకరమైన బాధలో పరలోకం వైపు చూస్తుంటే ప్రభువు నిలువబడి ఉన్నాడంట. సాధారణంగా అన్ని చోట్ల రాయబడి ఉంది, తండ్రి కుడిపార్శ్వమున ప్రభువు కూర్చొని ఉన్నాడు. ఈయనకేం కనపడ్డది? ఎందుకు? నా బిడ్డ, నా కోసం, నా వాక్య ప్రకటన కోసం, నా న్యాయం కోసం, నా ప్రేమను ప్రకటించడం కోసం శ్రమ పడుతున్నాడు, కొట్టబడుతున్నాడు, నిందించబడుతున్నాడు, అవమానించబడుతున్నాడు. ఆ బాధ చూసి రా 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 అన్నట్టు ఆహ్వానిస్తున్నాడండి తండ్రి. ఎంత గొప్ప ప్రభు అండి, లేచి నిలబడే ప్రభు అండి మన కోసం. కూర్చొని ఏందమ్మా నీ బాధ? సరేలే అమ్మా, చూస్తాడులే పో. ఐ ఫీల్ మనుషులు కష్టాలు చెప్తున్నప్పుడు అండి, మా అమ్మకో మా నాన్నకో లేకపోతే నాకో వచ్చినట్టే ఫీల్ అవుతాను నేనైతే. ఆ ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. నేనేం గొప్పనేం కాదు. క్రీస్తు ప్రేమ మనలో ఉన్నప్పుడు యు ఫీల్ ఫర్ అదర్స్. క్రీస్తులో ఇతరులను చూడగలుగుతాం. ఏమండి, నేను ఈ మదర్ తెరిసాని అడిగారంట, నీకు అసహ్యమేదా? కుష్ఠరోగుల్లో పురుళ్ళు కలుగుతున్నామేంది? ఆ మురికి ఇన్ఫెక్షన్స్తో ఉన్న వాళ్ళకి ఒళ్ళో పెట్టుకుని ఆనందం అనిపిస్తున్నామేంటి? ఏంది నీకు ఇది? నీకు అసహ్యం పెట్టలేదా? నీకు కష్టంగా లేదా అంటే, లేదు, వాళ్ళల్లో నేను నా ప్రభువును చూస్తున్నాను. ఏం చూసిందంట? నా ప్రభువును చూస్తున్నాను నేను. ఏంటంటే నిజంగా అటువంటి పరిచర్య చేయాలన్నా, అటువంటి ప్రేమ కలిగి ఉండాలన్నా క్రీస్తు ద్వారా మాత్రమే అది సాధ్యం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. ఎప్పటికప్పుడు ఆయన ముఖ కాంతిలో మన రహస్యాలను, హృదయ రహస్యాలను పరిశీలించుకొని కృపాసనం దగ్గరికి వెళ్ళి, ప్రభా ఈ ఆలోచన వచ్చింది, తలంపు వచ్చింది, ఇలాంటి మనసు వచ్చింది, ఇలాంటి పాపం చేరింది, ఇలాంటి పొరపాటు చేశాను అని మనం పశ్చాత్తాపడితే ప్రభు క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. తన పొరపాట్లను కనుగొనగలిగిన వాడు ఎవడు? నేను రహస్యంగా చేసిన తప్పులను క్షమించినాను. నేను చెప్పను, ఇంకో రెఫరెన్స్ ప్రాస్గా చెప్పు. నన్ను నిర్దోషిగా తీర్చుము. నేను రహస్యంగా చేసిన తప్పులు ఎవడు చెప్పలేడండి, ఎవడు చెప్పలేడు. పోలీసు వాళ్ళకి ఎక్కడ తెలుస్తుంది? అసలు ఎవరికి తెలుస్తుంది? నీ భర్తకే తెలియదు, నీ భార్యకే తెలియదు, మీ తల్లిదండ్రులు తెలియదు, ఎవరికి తెలియదు. కానీ దేవుని ముందుకు వెళ్తే ఆయన ముఖకాంతిలో మన అంతరంగం ఎలా ఉందో తెలుసుకుంటాం. ప్రతి చిన్న స్పాట్, ఒక చుక్క చిన్న విషయం ఉన్నా, చిన్న ఆలోచన ఉన్నా తెలుసుకుంటాం. అది ప్రతిదీ ఒక ఆలోచనలో పుట్టుద్దండి. ఆలోచన మాటగా మారుద్ది, క్రియగా మారుతుంది, చివరికి బానిసగా మారిపోతున్నాం. చూచి, ఆశించి, దొంగిలించి దాచిపెట్టాను అన్నాడు ఆకాన్. ఎక్కడ పుట్టింది ఆలోచన? చూశాడు. ముందు ఆలోచన వచ్చింది కాబట్టి చూశాడు, ఆశించాడు, ఆశ పుట్టింది, దొంగిలించాడు, క్రియల్లోకి వెళ్ళాడు. మళ్ళీ దాన్ని తప్పని తెలిసినప్పుడు ఆ పడేసి రావాలి. అక్కడ తీసుకెళ్ళి ఏం చేశాడు? దాచిపెట్టాడు. ఎందుకు దాచిపెట్టాడు? ఎందుకు రహస్యంగా పెట్టాడు? రహస్యంగా చేసేదంతా కూడా తప్పన్నమాట నీ మనస్సాక్షి చెప్తుంది. యేసు ప్రభు మనల్ని మనోవాక్కాయ కర్మల్లో పరిపూర్ణులుగా చేయడానికి, హృదయాంతరేంద్రియాలను శుద్ధి చేయడానికి,
పరిశుద్ధ జనముగా, ఆయన సొత్తైన ప్రజగా, ఆ పరలోక రాజ్యములో నిషిద్ధమైనది ఏది ప్రవేశించలేదు. అక్కడ కూడా ఇలాంటి అసూయపరులు, గర్విష్ఠులు, స్వార్థపరులు ఉన్నారనుకోండి, పరలోకం కూడా భూలోకం అయిపోద్ది. అసలు చెప్పాలంటే భూలోకమే పరలోకంలాగా ఉండేది. కానీ భూలోకంలో ఇప్పుడు మనుషులు అంతకంతకి చెడగొట్టేస్తున్నారండి. అందుకని ప్రభు అన్నాడు, నేను నూతన ఆకాశము, నూతన సృష్టి, నూతన భూమి సృజిస్తున్నాను. ముందుపడివి గతించిపోయిన సమస్తము కొత్తదైన లోకంలో కొత్త వారిగా, ప్రభు బిడ్డలుగా, శుద్ధులుగా, పరిశుద్ధులుగా ఉందుము గాక. లేచి నిలబడండి. ఇంతసేపు సర్దుకునేది. నాతో పాటు ఈ మాటలు చెప్పండి. నా యేసు ప్రభు రక్తం నన్ను శుద్ధీకరిస్తుంది. ఆయన రక్తం నా మనస్సాక్షిని శుద్ధీకరిస్తుంది. యేసు రక్తం ద్వారా నాకు జయం ఉంది. యేసు రక్తం ద్వారా నాకు స్వస్థత ఉంది. యేసు రక్తము ద్వారా నాకు పాపక్షమాపణ ఉంది. యేసు రక్తము ద్వారా సమస్తమైన కార్యాలు ఆయన నామంలో సాధించగలను. అపవాదిని ఎదిరించటకు, చీకటి శక్తులను జయించటకు యేసు రక్తములో ఉన్న జయం చాలు. యేసు రక్తమే జయం. యేసు నామమే జయం. నా కొరకు, నా స్థానములో, నా దోషముల కొరకు తన సొంత రక్తం ఇచ్చి నన్ను విమోచించిన క్రీస్తుకు నేను రుణపడి ఉన్నాను. నా వల్ల అన్ని విషయాల్లో శోధించబడిన నా ప్రధాన యాజకుడు నన్ను అర్థం చేసుకోగలడు. నా శోధనల్లో నా ప్రభు నాకు జయమిస్తాడు. నేను దిక్కులేని వాడిని కాదు. నేను గతి లేని వ్యక్తిని కాదు. నా ప్రభు నాకు ఉన్నాడు. నన్ను మనువను విడువను అన్నాడు. నన్ను ప్రేమించి ప్రాణమిచ్చాడు. నేను పడితే లేపేవాడు. నన్ను పడకుండా కాపాడేవాడు. నన్ను ఆయన రాజ్యం చేరు వరకు నన్ను నడిపించేవాడు నాకున్నాడు. నా యేసయ్య నాకు చాలిన దేవుడు. సమయోచితమైన సహాయము కొరకు నేను ఆయన కృపాసనం దగ్గరికి వెళ్తా. ఆయన బలమును పొంది ఆయన సాక్షిగా జీవిస్తా. నా యేసయ్య నాకు చాలిన దేవుడిగా ఉన్నాడు. ప్రాణమిచ్చినంతగా నన్ను ప్రేమించిన ప్రభువుని నేను ప్రేమిస్తున్నా. జీవితకాలం అంతా నేను ఆయన సాక్షిగానే జీవిస్తా. ఆమేన్. ఇప్పుడు మీ అంతటా మీరు చేయండి ఒక చిన్న మాట ప్రార్థన. మీ సొంత మాటల్లో దేవుడితో చెప్పండి. ఇక్కడ ప్రేమగల తండ్రి, మరొకసారి నీ కృపాసనం దగ్గరకు వస్తున్నామయ్యా. సమయోచితమైన సహాయం యేసయ్యా. నీ బిడ్డలకి ఏ సహాయం కావాలో, ఏ విషయంలో నీ సన్నిధిలోనికి వచ్చి ఉన్నారు, ఎట్టి స్థితిలో నీ ముందు నిలబడి ఉన్నామో మమ్మల్ని బాగా ఎరిగిన దేవుడు కదా. మమ్మల్ని మరొక్కసారి నీ ముఖ కాంతిలో స్కాన్ చేయయ్యా. మా హృదయం దోషారోపణ చేసే ప్రతి దోషమును, పాపమును ఇప్పుడే ఇక్కడే మేము ఒప్పుకొని చూడగానే మీ రక్తము శుద్ధులుగా చేయుటకు, దోషారోపణ చేసే హృదయముతో వచ్చిన మేము నిర్దోషులుగా, నిష్కలకులుగా తీర్చబడి వెళ్ళుటకు సహాయం చేయండి. ఎల్లవేళలా మా ప్రార్థనలు వినే దేవా, ప్రతి సమయంలోనూ మాకు సహాయం చేసే యేసయ్య, ప్రతి విషయంలోనూ మమ్మల్ని విడిచిపెట్టండి ప్రభువా. నీకు వదనాలయ్యా. నీ ప్రేమను నాయన మేము తృఢీకరించకుండా సహాయం చేయండి. నీ ప్రేమ ఎంత గొప్పదో ఇంకా ఇంకా రుచి చూచుటకు, వాటిని ఆ ప్రేమను ఇతరులకు పంచుటకు సహాయం చేయాలి. మా
ప్రవర్తనలో, మా మాటలో, మా వైఖరిలో, మా యాటిట్యూడ్లో క్రీస్తు కనబడేటట్టు నీకిష్టలుగా బ్రతకడానికి సహాయం చేయాలి. పాపము లేదని చెప్పుకునే ఏడలు అబద్ధికులు పోదుము, మా పాపములు మేము ఒప్పుకునే ఏడలు నీతిమంతులుగా తీరుస్తానన్నాం. మా దోషములు మేము చూసుకోలేనంత గుడితరములోనికి మేము వెళ్లకుండా, మా పాపం మమ్మల్ని పట్టించే అంతటి హీనస్థితికి మేము దిగజారిపోకుండా ఎప్పటికప్పుడు మా దోషములు పట్టుకొని నీ పాదముల దగ్గర పెట్టుకొని శుద్ధీకరించబడుటకు సహాయం ఇచ్చాడు. అంచె దినములలో భయంకరమైన పరిస్థితులు, మనుషులు క్రూరంగా, నీచంగా, హీనంగా బతుకుచున్న ఈ దినాల్లో తండ్రి, అన్ని లోక జనుల మధ్య మేము ప్రత్యేకపరచబడిన వారిగా బతుకుటకు, ముళ్ళ తుప్పల్లో లిల్లీ వృక్షం వలె మా స్వచ్ఛతను కనుపరుచుటకు, ప్రేమ, జాలి, కనికరం అనే గుణగణాలు, క్రీస్తు స్వభావం మాలో మా చుట్టూన్న వారు చూచుటకు, నీ యేసయ్య నాకు కావాలి అని అడుగునట్లుగా మా బ్రతుకులు ఉండుటకు సహాయం ఇచ్చాయి. పరిశుద్ధాత్మను మా మీద కొమ్మరించి ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపి మరణం వరకు నమ్మకస్తులు ఉండుటకు మా ఒక్కొక్కరికి సహాయం చేయాలి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం. మీ ప్రార్థన వసతుల భారాలు 9540 నెంబర్కి, మీరు ఇతర దేశాల్లో ఉంటే 91001000 నెంబర్కు టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పెట్టండి. మీ నిమిత్తం మేము ప్రార్థిస్తున్నాం. ఎప్పటికప్పుడు మీ యొక్క క్షేమాలు తెలుసుకోవాలని, మీకోసం ప్రార్థించాలని ఎంతో ఆశతో ఉన్నాం. మీరు కూడా మా కొరకు ప్రార్థించండి. నీ నామమునే కొనియాడెదను, నీ సన్నిధిలో నే పాడెదను. నీవే నా జీవము, నీవే నా స్వాస్థ్యము. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే ఈ సెప్టెంబర్ నెల 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్గా 1 డే గెట్ టుగెదర్ను బెంగళూరులో ఉన్న మీ కొరకు, బెంగళూరు చుట్టుపక్కల నుండి ఉండే మీ అందరి కొరకు ఈ యొక్క గెట్ టుగెదర్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రతిసారి ఎన్నో స్థలాల నుంచి, అటు కేజీఎఫ్, ఇటు బళ్ళారి, అనంతపూరు, ఎన్నో స్థలాల నుంచి ఒక హబ్గా ఉంది. కాబట్టి మేము టౌన్లో పెట్టిన చుట్టుపక్కల పల్లెల్లోంచి, చుట్టుపక్కల తెలుగు ఆ రాష్ట్రాల నుండి, కర్ణాటక నుండి భారీ ఎంతోమంది ఈ సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ప్రోగ్రామ్స్ ద్వారా మేలు పొందుతున్న మీరందరూ రావటం మాకు ఎంతో సంతోషకరం. మిమ్మల్ని ముఖాముఖిగా చూసి మీకోసం ప్రార్థించాలని బెంగళూరు వస్తున్నాం. రండి, ఈ 1 డే గెట్ టుగెదర్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. గమనించండి, సెప్టెంబర్ 2వ తారీఖు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 10 గంటల వరకు. ఎక్కడంటారా? హడ్సన్ కమ్యూనిటీ సెంటర్ నియర్ కార్పొరేషన్ సర్కిల్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే QR కోడ్ స్కాన్ చేసుకోండి, లేకపోతే కింద ఇవ్వబడినటువంటి నెంబర్లకు వాట్సాప్ పెట్టండి, మీకు లింక్ పంపిస్తాను. తప్పక వస్తారు కదా. నీ నామమునే తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా, కన్నడ భాషల్లో ప్రసారం అవుతున్న టెలివిజన్ కార్యక్రమాలు, సోషల్ మీడియా మినిస్ట్రీ ద్వారా ఇతర భాషల వారికి సువార్త అందించాలని ఎంతగానో ప్రయాసపడుతున్నాం. ఎంతో ఖర్చుతో, వ్యయంతో కూడిన ఈ పరిచయంలో మీరు కూడా పాలిభాగస్తులు ఉండగోరితే, ప్రభువుని ప్రేరేపిస్తే వివరాలను కానుకలు పంపడం ద్వారా ఈ పరిచయంలో పాలిభాగస్తులు అవ్వండి. జైపాల్ ఫౌండేషన్స్ QR కోడ్ ఇవ్వబడుతుంది. ఇంకా వివరాలు కావాలంటే 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు. పుస్తకములు కల్వరి ప్రేమధార అనే త్రైమాస పత్రిక ప్రచురిస్తున్నాం. మీరు పుస్తకాలు ప్రియులైతే తప్పకుండా వీటిని మీరు పొందండి. మీరు వివరాలు కావాల్సిన వాళ్ళు 8939393939 నెంబర్కి మీరు కాల్ చేసి తెలుసుకోవచ్చు.